అంటే ఇప్పుడు కోన రవికుమార్ గారి మీద ఆరోపణలు చేసిన ఎవరైతే సౌమ్య అనే ప్రిన్సిపల్ గారు ఆత్మహత్యాయత్నం చేశారు, టీడీపీ వాళ్ళు వీడియోలు పెట్టారు కాబట్టి, అంటే రాజేష్ మహాజన్ పెట్టిన వీడియో వల్ల ఆవిడ ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పి చాలా మంది వాగుతున్నారు వైసీపీ వాళ్ళు. అయితే మీకు ఇంకా మంచి బుద్ధి దేవుడు తలుచుకున్నా కూడా మీకు మంచి బుద్ధి రాదని నాకు అర్థమైంది. నేను ఒకే ఒక సూటి ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఎవరైతే ఇప్పుడు సౌమ్య గారు సూసైడ్ చేసేసుకోబోయారు, సౌమ్య గారి మీద లైంగిక వేధింపులు జరిగాయి, పాపం సౌమ్య గారిని వీడియో కాల్స్ లో కోన రవికుమార్ గారు వేధించారట అని చెప్పి అక్కడ రవికుమార్ గారు ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తూ తద్వారా తెలుగుదేశం పార్టీని కూడా బదనాం చేసేద్దామని ప్రయత్నం చేస్తాను ఈ పనికిమాలిన పేటీఎం పకోడీగాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాను రా. నిజంగా సౌమ్య గారి పరిస్థితిలో మీ భార్యో మీ అక్కో మీ చెల్లో ఉందని ఊహించుకోండి. నా భార్యో నా అక్కో చెల్లో ఉందని నేను ఊహించుకుంటాను. ఎవరో పై అధికారి వచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ పని చేయలేకపోతున్నాం, ఇక్కడ ఉద్యోగం చేయలేకపోతున్నాం, ఎందుకు వచ్చింది ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఎక్కడికన్నా పోతే బాగుంటది అని కదా ఆలోచిస్తారు. ఆవిడ నిజంగా వేధింపులుంటే అక్కడ ఉండాలని కోరుకోదు కదా. ట్రాన్స్ఫర్ ఆవిడ ట్రై చేసుకున్నాం, ఆవిడ ట్రై చేయలేదు. పోనీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు అమ్మ గొడవ లేదురా బాబు, ఇక ఇక్కడి నుంచి నేను ఏ వీడియో కాల్స్ మాట్లాడక్కర్లేదు, నన్ను ఎవరు వేధించరు, శుభ్రంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వెళ్తలేదు ఆవిడ? ఆవిడ ట్రాన్స్ఫర్ వచ్చినా వెళ్లకుండా నేను ఇక్కడే ఉంటాను, కోన రవికుమార్ గారి నియోజకవర్గంలో ఉంటానని ఎందుకంటే అది ఒక్కటి చెప్పండి చాలు. నిజంగా వేధింపులు జరుగుతుంటే ఆవిడ అక్కడ ఉంటుందా? ఆ వేధింపులు పడ్డ ఆవిడకి ఏమైనా ఇష్టమా? ఆవిడ నేను వద్దు, నాకు ట్రాన్స్ఫర్ వచ్చినా నేను వెళ్ళను, నేను రవికుమార్ గారి నియోజకవర్గంలో పనిచేస్తాను రా మొర్రో, నాకు అన్ని ఇక్కడ బాగున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఆవిడ చెప్తా ఉంటే మీరేట్రా అక్కడేయో వేధింపులు జరుగుతున్నాయి, ఆవిడని లైంగికంగా వేధించారని పనికి మళ్ళీ ప్రచారం చేస్తారు ఎదవల్లారా. నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. అదే మీ భార్య మీ అక్కో చెల్లు అయితే అలాగే వాళ్ళ వేధింపులు జరిగే చోట ట్రాన్స్ఫర్ వచ్చినా వెళ్లకుండా ఉంటుందా? అప్పుడన్నా మీరు అర్థం చేసుకోవాలి కదరా. ఆవిడ ట్రాన్స్ఫర్ ఇష్టం లేక ఈ లైంగిక వేధింపుల డ్రామా ఆడింది. ఇప్పుడు ఏదో నిద్రమాత్రలు మింగేసింది అంటున్నారు. ఆ మింగేయమని సలహా ఇచ్చింది కూడా వైసీపీ వాళ్లే. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, గతంలో దివ్యల మాధురి దువ్వాడని దువ్విన ఆవిడ కూడా ఎలాగే చేసింది. అంటే మీ స్టైలే అది. ఎవరు నమ్ముతారా ఇలాంటి? ఆమ్దాల వలసలో కోన రవికుమార్ గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య గారు. అసలు ఆమె చేసినటువంటి ఆరోపణలు, మొదట ఆమెను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, నేనేం తప్పు చేశానని ట్రాన్స్ఫర్ చేశారు, నేను ఉద్యోగపరంగా చాలా బాగా నిర్వర్తించాను, స్కూల్స్ యొక్క స్థితిగతులు మార్చడం నేను కీలక పాత్ర పోషించాను అనేది మొదట ఆమె చేసినటువంటి ఆరోపణ. ఆ తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే, కోన రవికుమార్ గారు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు, అర్ధరాత్రి పూట వీడియో కాల్స్ చేసి నన్ను ఇబ్బంది పెట్టారు అనేది తర్వాత వచ్చింది. మరి అది ఎవరి ద్వారా నడిచింది, ఎవరి మీడియా ద్వారా ఫ్రాంట్ బయటకు వెళ్ళింది పక్కన పెడితే, ఎమ్మెల్యే గారు ఈ విషయంలో అసలు ఎంతవరకు కరెక్టు, అసలు ఆమె చెప్పిన దాంట్లో ఎంతవరకు రైట్ అనే దాని విషయంలో పక్కన పెడితే, ఆమె మొదలు చెప్పింది మాత్రం వాస్తవ విషయం. ఏంటి? ఉద్యోగపరంగా నాకు ఇబ్బందులు ఉన్నాయి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆమె చెప్పింది మొదటి విషయం వాస్తవం. ఎట్లాగా? ఎమ్మెల్యే గారికి ఆమెకి కాదు ఇబ్బందులు, అవన్నీ అవాస్తవమైన విషయాలు. ఎవరైతే అక్కడ ఉన్న ఎస్ఎంసీ చైర్మన్ గారికి, పాలక మండలి సభ్యులకు, ప్రిన్సిపాల్కి మధ్య యుగో క్లాష్ వార్ నడుస్తుంది. ఇది వాస్తవ విషయం. ఈ క్లాష్ వార్ జరిగినప్పుడు, ఈ క్లాష్ వార్లో ఏదైతే ఎస్ఎంసీ చైర్మన్ కావచ్చు, పాలక మండలి సభ్యులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న నాయకుడు వాళ్ళు చెప్పిన పిల్లలకి ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వకపోవటం, లేకపోతే ఎవరన్నా వాళ్ళ దగ్గరకు వచ్చేసారి మన స్కూల్లో కొంచెం అడ్మిషన్ చెప్పమంటే ఆయన చెప్పిన అడ్మిషన్స్ వీళ్ళు ఇవ్వకుండా వదిలేయటం, లేకపోతే అదే స్కూల్లో చదువుకుంటూ కొంచెం క్లాస్ అంటే లో మార్క్స్ వచ్చిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు రిఫర్ చేశారని వాళ్ళని పక్కన పెట్టేయటము. అంటే నేను ప్రిన్సిపాల్ని మొత్తం నా కనుసైగలో నడవాలి అనేటువంటి ఒక యుగో ఫీలింగ్స్ తోటి ఆమె ప్రవర్తించటం. అరే మనం నాయకులం కదా, మన దగ్గరకు వచ్చి కార్యకర్తలు చెప్పుకుంటారు, మనం చెప్పిన వాళ్ళకి అక్కడ సీట్లు ఇవ్వకపోతే రేపు మనం పోయి ఓట్లు అడిగితే ఎట్లా వేస్తారు, ఇలాంటి క్లాష్ వార్ నడిచింది తప్ప నుంచి అక్కడ ఎక్కడా కూడా వీరన్నటువంటి శారీరకంగా ఇబ్బంది పెట్టారనేది అవాస్తవమైన విషయం. క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ నాకున్న వాళ్ళు కొంతమంది వారు అడిగితే సమాచారం కూడా అదే. ప్రిన్సిపాల్ గారు ఏకచక్రాదిగా నిర్ణయాలు తీసుకోవటం, పాలక మండలి సభ్యుల్ని ఇన్వాల్వ్ చేయకపోవటం, ఆమె అన్ని నిర్ణయాలు తీసుకోవటం పైన దాని మీద పలుమార్లు పాలక మండలి సభ్యులకు ఎవరైతే ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం నడుస్తూ వచ్చింది. దీనిని
పాలక మండలి సభ్యులు అంటే డెఫినెట్గా స్కూల్లో పాలక మండలి సభ్యులు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమికి సంబంధించిన నాయకులు కార్యకర్తలే ఉంటారు కాబట్టి వాళ్ళు పునారావి గారి దృష్టికి తీసుకెళ్తారు. సరే పలానా ప్రిన్సిపాల్ మేము చెప్పినా చేయట్లేదు, మా మాటలు పట్టించుకోవట్లేదు, ఆమె ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది, ఆమెకు నచ్చిన వాళ్ళని అడ్మిషన్స్ పెట్టుకుంటుంది, మేము అడ్మిషన్స్ రిఫర్ చేస్తే రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇలాంటివి చెప్పినప్పుడు యాజ్టీజ్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే నాయకులు చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆయన సరే ఓకే ఇప్పుడు మనకు అనుకూలంగా పనిచేయట్లేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేయిద్దాం. ఇది సహజంగా జరిగేటువంటి విషయం. ఇదేమి తెలుగుదేశం పార్టీలోనో ఇంకో పార్టీలోనో కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికారులు ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేయకపోతే ట్రాన్స్ఫర్ చేయించిన సందర్భాలు అన్ని చోట్ల ఉన్నాయి. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఆమె చేసిన ఆరోపణ తప్పు. నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టారు పునా రవికుమార్ గారు అని చెప్పడం తప్పు. అది చాలా రాంగ్ మెసేజ్. అంటే నేను ఒక మహిళ అయి ఉన్నాను కదా, ఎదుటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే, ఇలాంటి బురద తల్లితే ఎలాగో నాయకులు ఉన్నారు కాబట్టి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు కాబట్టి దాన్ని హైలైట్ చేస్తారు అనేటువంటి ఆలోచన ఆమెకి రావటం తప్పది. సో ఒకవేళ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేవి సహజంగానే ఉంటాయి. ఇక్కడైనా అధికారులు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళకి నచ్చిన చోట పోస్టింగ్లు ఇస్తున్నారు. ఇదేమి తప్పు పట్టే వ్యవహారం ఏం కాదు. ఓపెన్గా మాట్లాడుకుంటూ జరిగే విషయం మాట్లాడుతున్నాను నేను. కాబట్టి గతంలో ఏమో వైసీపీ వాళ్ళ ఫేవర్గా ఉంది కాబట్టి ఆ ఫేవర్లో టీడీపీలో ఉన్నటువంటి ఎస్ఎంసీ చైర్మన్ కావచ్చు, పాలక మండలి సభ్యులకు కానీ ఆమె సహకరించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం సహజంగా. రివ్యూ మీటింగ్ ఆమె ఉన్నారు, వీడియో కాల్ చేస్తున్నారండి. కానీ ఆయన ఒక్కసారి మాత్రం నేను మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు నాతో పాటు మిగిలినటువంటి స్కూల్ ప్రిన్సిపాల్స్ కూడా అందులో ఉన్నారని చెప్పారు. అందులో వాళ్ళు ఏదైతే చూపించారో అందులో మనకి క్లియర్ కనిపిస్తుంది. ఆమె ఒక్కతే కాదు, మిగిలినటువంటి వ్యక్తులు కూడా దాంట్లో వీడియో కాల్స్లో ఉన్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడా కూడా ఆయన చెప్పింది అవాస్తవమైన విషయం. పోనీ ఏం మాట్లాడారు, వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు రికార్డ్ చేసుకోలేదా, ఏం మాట్లాడారు అనే దాని దగ్గర మాత్రం అది మాత్రం చెప్పట్లే. ఏదైతే ఆమె చెప్తున్నారో ఇదిగో ఈ కాల్స్ దాదాపుగా ఆ ఒక్కతే కాదు, ఎవరైతే ఈ కింద ఉన్నటువంటి ఆమె మేబీ మా సౌమ్య గారు అనుకుంటా. ఇక్కడ ఎమ్మెల్యే గారు చూడండి, వైసీపీ నాయకులు చెప్పినట్టు షర్టు లేకుండాను ఇంకో లేకుండా రివ్యూ నిర్వహించాలి. మామూలుగా షర్ట్ వేసుకున్నాను, నాకు తెలిసి అక్కడ ఆయన ఒక చోట మీటింగ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు సార్ పలానా వాళ్ళు మీటింగ్తో మాట్లాడాలి సార్ అంటే ఫోన్ ఇచ్చుంటే మాట్లాడి ఉంటాడు. పైన కూడా దాదాపుగా ప్రిన్సిపాల్స్ ఉన్నారు, ఇంకొక ఆయన దేనా, మొత్తం మీద నలుగురు పైనే ఉన్నారు, ఏంతో పాటు నలుగురు ఉన్నారు. మరి ఆమె వీడియో కాల్స్ నలుగురితో ఎట్లా మాట్లాడతాడు ఒక ఎమ్మెల్యే? మాట్లాడితే మటుకు ఎట్లా మాట్లాడతారు చెప్పండి. అంతేకాకుండా 8:28 ఆయన కాల్స్ మాట్లాడినట్టు క్లియర్గా ఉంది. ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే 8:25 కానీ ఆమె అర్ధరాత్రి పూట ఉంది. మరి 8:25 అర్ధరాత్రి పూట అంటే ఒక ఎమ్మెల్యే కరెక్టే, మనకు అనుకూలంగా లేదు కాబట్టి ఓకే అమ్మా మీరు మాకు అనుకూలమైన నచ్చినట్టు చేయలేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పి ఏదైతే వీళ్ళు చెప్పారో, వాళ్ళు చెప్పినటువంటి స్థానిక మండలి వాళ్ళు చెప్పారో దాన్ని ఆయన కలెక్టర్ని ఫిర్యాదు చేశారు కాబట్టి ఆయన అక్కడ స్థాన బదిలీ చేయించారు. అదేం తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆమె ఇంటి మీద దాడి చేయాల, ఆమెను ఇంకో రకంగా ఇబ్బంది పెట్టలేదు. మీరు నచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా పని చేయట్లేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఒత్తిడి చేసి ఉంటారు వీళ్ళు. దానికి సంబంధించినటువంటి పై అధికారులు కంప్లైంట్ చేసి ఉంటారు. పై అధికారులు ఏదైతే ఫిర్యాదు తీసుకున్నారో దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఓకే ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. దాన్ని తప్పు పట్టాల్సిన పని ఏముంది? అసలు దానికి సెక్సువల్ హరాస్మెంట్ అనేటువంటి పదాన్ని ఎట్లా వాడతారు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఎమ్మెల్యే గారు ఆమెతోటి మాట్లాడిన ఆడియో కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ లేకపోతే నా దగ్గరికి రామ్మ లేకపోతే రాత్రి 10 ఫోన్ చేసి నా దగ్గర రామ్మ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. జస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆరోపణ. ఎందుకని? ప్రతిపక్షాలకు ఒక ఆయుధం దొరికింది, తద్వారా పునా రవికుమార్ గారిని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం తప్ప నుంచి ఎక్కడా కూడా ఆయన నియమావళిని దాటి ప్రవర్తించలేదనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇది ఒక పథకం ప్రకారమే నడిచింది. ఎందుకంటే ఆయన ఇక్కడ లేని సమయంలో ఆయన మీద ఆరోపణలు చేశారు. ఆయన వచ్చేలోపు మొత్తం మీడియా వ్యవస్థ మొత్తం కూడా మీడియా పరంగా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని హల్చల్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్తా కదా, నిజం నిదానంగా వెళ్ళింది, అబద్ధం ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు 1-4 సార్లు చెప్పుకున్నా కూడా ఒక మహిళ అయి ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే స్థాయికి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పేసి, ఆమె బెడ్ మీద ఉన్నాను అది అని చెప్పేసి ఒక పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు. ఈ పొలిటికల్ డ్రామా ఎందుకు అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ పార్టీ కూడా ఆలోచన చేయాలి. ఆయన తప్పు చేసి ఉండడం అనేది క్లియర్గా అర్థమవుతుంది. రెండవది, దీని వెనకాల సొంత పార్టీలు ఎవరైనా ఉన్నారా, ఉండి డ్రామా ఆడిస్తున్నారా,
అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే చిన్న విషయం చెప్తున్నా వినండి, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. కోన రవికుమార్ గారు మనకేం చుట్టాలు కాదు, బంధువులు కాదు. ఇక్కడ ఆమె ఎప్పుడైతే ఆయన ఇక్కడ లేని సమయంలో ఆరోపణలు చేశారో, ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడా కూడా మీడియాకు చూపించలేదు. ఈవెన్ సాక్షికి కానీ ఎక్కడ ఎవరికి చూపించలే. ఆమె జస్ట్ ఆఫ్ ఆల్ ఒక బురద తీసుకొచ్చి కోన రవికుమార్ మీద చల్లేసి వెళ్ళిపోయిందాం అంతే. నన్ను సెక్సువల్గా హరాస్మెంట్ చేశాడు, శారీరకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా వేధించారు. ఏంటి మానసికంగా ఏం వేధించారు అంటే దానికి సమాధానం చెప్పరు. వాస్తవ విషయం ఏంటంటే నేను ప్రిన్సిపాల్ కాబట్టి నేను చెప్పినట్టు ఇక్కడ నడవాలి అనేది వాళ్ళు. నేను ఎస్ఎంసీ చైర్మన్స్, మేము పాలక మండలం కాబట్టి మా అభిప్రాయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి అనేది వాళ్ళు చెప్తున్న వాదన. ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి పవర్ క్లాష్ వార్ ఇది. దాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారు 1-2 సందర్భాలలో మేబీ ఆయన పిఏ కానీ ఆయన చెప్తే అమ్మా మీరు వాళ్ళతో పాటు కలిసి నడవాలమ్మా, నడవపోతే ఎట్లా అని 1-2 సార్లు చెప్పుండొచ్చు. అదేం తప్పు విషయం కాదు. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక కార్యకర్త వస్తాడండి, వచ్చి నా ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు, వచ్చి సార్ పలానా ప్రిన్సిపాల్ మేము చెప్తే మా పిల్లల్ని జాయిన్ చేసుకోవట్లేదు అన్నప్పుడు వాడు మన పార్టీకి సంబంధించినాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫోన్ తీసుకొని మాట్లాడతాడు, లేకపోతే వాళ్ళ పిఏ చేత చెప్పిస్తాడు. అప్పటికి వినకపోతే 1-4-5 కంప్లైంట్లు వచ్చినప్పుడు ఓకే మనకి ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పెట్టేవాళ్ళు మనకి ఎందుకు ఇక్కడ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. అదేమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు, దాన్ని ఎవరు తప్పు అనాల్సిన అవసరం లేదు. కానీ ఎంతవరకు ఒకవేళ నేను చెప్పిన మాట వెళ్ళలేదు, ఎమ్మెల్యేగా ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపణ చేయి, అది నిజం ఉంటుంది, అంతవరకు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇటువంటి నేను మహిళ కాబట్టి నేను ఏం చెప్పినా వింటారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతాను అంటే ఒక వ్యక్తికి ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉండదా? ఆ మగాడైనంత మాత్రం చేత మీరు ఏ మాట చెప్తే ఆ మాట చెల్లుబాటు అవుతుందా? అది ఎంతవరకు వాస్తవం అవుతుంది చెప్పండి? ఒక మహిళ ఇటువంటి ఆరోపణలు చేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే స్థాయికి ఆమె కావాలని ఈ హైడ్రామా ఆడితే ఇప్పుడు ప్రజలు ఏంటి ఆయన మాట్లాడిన దాన్ని ఎవడో పరిగణలో తీసుకుని నిజమే కావాలా లేకపోతే ఆమె ఎందుకు సూసైడ్ చేసుకునేది అనేటువంటి దాన్ని తీసుకెళ్తారు. ఇప్పుడు దాన్ని ఎలా శాఖాపరమైనటువంటి విచారణ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో అసలు ఎవరు ట్రాప్ చేస్తున్నారు, ఎవరు ఆమె ట్రాప్లోకి వచ్చిందని దాన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో నెక్స్ట్ సమీకరణాల దృష్ట్యా కోన రవికుమార్ గారికి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి రేపు ఎవడైనా మంత్రి పదవి ఇవ్వాలంటే ఒక మహిళని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తారా అనేటువంటి దాన్ని బూచిగా చూపిస్తారేమో అనే భయం చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక పొలిటికల్ హైడ్రామా నడిచింది. కేవలం ఆయన రాజకీయ లైఫ్ నాశనం చేయడం కోసం నడిపిందే కానీ ఇక్కడెక్కడా కూడా ఆమె చెప్పినటువంటి ఆరోపణలు అనేవి నిజంగా లేవు. ఆమె మాటల్లోనే అర్థమవుతుంది. ఉంటే ఆధారాలు బయట పెట్టకుండా కేవలం ఆమె ఏదో ఒక మాట చెప్పేసి వదిలేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరిని మమ్మల్ని 10-11 దాకా ఎమ్మెల్యే గారు తన ఆఫీస్ దగ్గర ఉంచుకున్న ఇవన్నీ అబద్ధాలు. ఎవరు ఏం అవసరం అండి? ఒక ఎమ్మెల్యే ఒక ప్రిన్సిపాల్ని 11 దాకా ఉంచాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి వస్తే ఆ రోజు నువ్వు మీడియా అక్కడ పెట్టవచ్చు కదా, ఆ రోజు నువ్వు మీడియాని పిలిచి మాట్లాడవచ్చు కదా, పోనీ ఒక సెల్ఫీ వీడియో తీసి మాట్లాడవచ్చు కదా, అట్లీస్ట్ నువ్వు లొకేషన్ ఆన్ చేసుకుంటూ ఈ టైంలో ఇక్కడ ఉన్నా నేను పెట్టవచ్చు కదా. ఇవన్నీ అవాస్తవమైన విషయాలు. కేవలం ఆమె ఎవరో ఆమె వెనకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎట్లాగో నన్ను కోన రవికుమార్ గారు బదిలీ చేయించారు కాబట్టి నేను రివెంజ్ తీసుకునే ఛాన్స్ వస్తుంది. లైన్ కుదిరితే నేను ఇక్కడే పోస్టింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడే ఉండొచ్చు. మరి అక్కడే ఎందుకు ఉండాలనుకుంటుంది ఆమెకి? అక్కడ ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, ఏమున్నాయా అనేది పక్కన వేరే విషయం. నేను దాని గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇదైతే మాత్రం 100% నిజం.